ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విఐపి లెటర్ల ద్వారా అంటే విఐపి సిఫార్సు లేఖ ద్వారా వెళ్దాము అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులకి ఏ విధంగా వెళ్ళాలి? ఈ లెటర్ అన్నది ఎవరిస్తారు? ఏ గవర్నమెంట్ ఇచ్చేటువంటి లెటర్‌లు స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళడానికి ఉంటుంది? ఈ లెటర్ల ద్వారా ఎంతమంది వెళ్ళొచ్చు? ఈ లెటర్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి దర్శనంతో పాటు అకామిడేషన్ కూడా ఇస్తారా? అనేటువంటి ఎన్నో డౌట్‌లయితే శ్రీవారి భక్తులు అడగడం జరుగుతుందండి. నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా వీఐపీ లెటర్ల ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే దీన్ని వీఐపీ బ్రేక్ దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటారండి. దీని ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఏ విధంగా ఈ ప్రొసీజర్ అన్నది చేయాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా మన భక్తి మార్గం ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్‌లో అప్‌లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా అసలు విషయానికి వస్తే వీఐపీ లెటర్లు అన్నది ఎవరిస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి అంటే ఏపీ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలామంది మిత్రులు అడుగుతున్నారు. తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇచ్చేటువంటి లెటర్లు గాని లేకపోతే అక్కడ ఎంపీలు గాని ఇచ్చేటువంటి లెటర్ ద్వారా తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి ఉంటుందా అండి అడుగుతున్నారండి. మనకి ప్రెజెంట్ అయితే ఏపీ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చేటువంటి లెటర్ల ద్వారానే స్వామివారి యొక్క దర్శనం అయితే జరుగుతున్నాయండి. వీటిల్నే మనం వీఐపీ బ్రేక్ దర్శనం అని పిలుస్తుంటారు. వీఐపీ లెటర్ల ద్వారా స్వామివారిని కూడా దర్శించుకోవడానికి ఉంటుంది. వీటిల్నే మనం రూ. 500 దర్శన టికెట్లుగా కూడా పిలుస్తూ ఉంటారండి. ఇది ముఖ్యంగా మనం ఏపీ గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, అదేవిధంగా ఎమ్మెల్సీలు గాని, టీటీడీ బోర్డు మెంబర్స్ గాని ఇచ్చేటువంటి లెటర్ల ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఐఏఎస్‌లు గాని, ఐపీఎస్‌లు గాని వీళ్ళకి కూడా వీళ్ళు ఇచ్చేటువంటి సిఫార్సు లేఖ ద్వారా స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా అయితే మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, టీటీడీ బోర్డు మెంబర్స్ అదేవిధంగా మినిస్టర్స్ ఇచ్చేటువంటి లెటర్ల ద్వారా మనం వెళ్లి దర్శించుకుంటూ ఉంటామండి. కాకపోతే చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే ఎంతమంది ఒక లెటర్ ద్వారా వెళ్లి దర్శించుకోవచ్చు అనేటువంటి విషయంలో సరైనటువంటి క్లారిటీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే మీకు తెలిసినటువంటి ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి మీరు స్వామివారి యొక్క దర్శనానికి సంబంధించినటువంటి సిఫార్సు లేఖ అడిగినప్పుడు మీరు ఎంతమంది సభ్యులు వెళ్తారన్నది దాని మీద ఖచ్చితంగా మీరు మెన్షన్ చేసుకోండి. అంటే 5 వెళ్తారా? 6 వెళ్తారా? అన్నది. అంటే మాక్సిమం ఇప్పుడైతే ఒక 10 మంది వరకు వెళ్ళి ఒక లెటర్ ద్వారా ఒక సిఫార్సు లేఖ ద్వారా వెళ్ళి దర్శించుకోవడానికైతే అవకాశం ఉందండి. అదేవిధంగా మీరు వెళ్తున్నప్పుడు డేట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి కొన్ని స్పెషల్ డేస్ ఏవైతే ఉన్నాయో అంటే రథసప్తమి గాని, వైకుంఠ ఏకాదశి గాని, అదేవిధంగా బ్రహ్మోత్సవాలు గాని, అదేవిధంగా తిరుమల కొండపైన స్వామివారికి జరుగుతున్నటువంటి కొన్ని స్పెషల్ డేస్ అంటే దసరా గాని, అదేవిధంగా కొన్ని డేస్‌లో మనకి ఈ వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది క్యాన్సిల్ అవుతుంటుందండి. ఈ విషయాన్ని కూడా మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఆ డేట్ అన్నది బాగా ఆలోచించుకొని ఒకసారి క్యాలెండర్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకొని తర్వాత మీరు లెటర్ అన్నది అడగండి. అదేవిధంగా మీరు లెటర్ అడుగుతున్నప్పుడు అక్కడే మీరు అకామిడేషన్ అన్నది కూడా ఖచ్చితంగా మెన్షన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంటే స్వామివారి యొక్క దర్శనంతో పాటు అకామిడేషన్ అన్నది కూడా అక్కడ ఇచ్చేటువంటి లెటర్ మీద మీరు రాయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే ఇచ్చినా, ఎంపీ ఇచ్చినా, ఎమ్మెల్సీ ఇచ్చినా ఎవరిచ్చినా వాళ్ళ లెటర్ పర్వాలేదు గానీ మీరు గనక ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా రాయించుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే తెలియక మీరు అక్కడికి వెళ్లి లెటర్ అన్నది అడగడం జరుగుతుందండి. అడిగినప్పుడు వాళ్ళు జనరల్‌గా అందరికి ఇస్తున్నట్టుగానే ఒక నలుగురికనో, ఐదుగురికనో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే వెళ్తున్నటువంటి భక్తులైతే వీళ్ళు ఒక 10 మందిని తీసుకొని వెళ్తున్నారు. అంటే లెటర్ ఇచ్చారు కదా! మనం వెళ్లి 10 మంది వెళ్లి దర్శించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఈ మధ్య కాలంలోనే కొంతమంది వెళ్లి అలా ఇబ్బంది పడ్డారండి. కాకపోతే మీరు లెటర్ ఇచ్చినప్పుడు ఆ లెటర్ మీద ఎంతమంది నంబర్స్ అన్నది అక్కడ రాయడం జరిగింది. ఆ తర్వాత అకామిడేషన్ అన్నది రాశారా లేదా అన్నది మీరు బాగా చెక్ చేసుకొని తర్వాత తిరుమల కొండకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ లెటర్ అన్నది మనం ఇచ్చినటువంటి డేట్‌కి ముందు రోజైతే మనం వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత తిరుమల కొండపై ఉన్నటువంటి జేఈఓ ఆఫీస్ దగ్గర ఈ లెటర్ అన్నది మీరు సబ్మిట్ చేయాలి. అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసి అక్కడ ఎవరైతే మెయిన్ లెటర్ రాయించుకున్నారో ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు, ఐడీ ప్రూఫ్ చూపించి తర్వాత మిగిలినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్స్ అన్నీ కూడా దాని మీద రాయించి తర్వాత మీరైతే అక్కడ జేఈఓ ఆఫీస్ దగ్గర ఈ లెటర్ అన్నది అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. వాళ్ళు కూడా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్యూటర్‌లో ఫిల్ చేసి మీకైతే వాళ్ళు ఎస్ఎంఎస్ అన్నది
మీరు లెటర్ ఏ రోజైతే ఇస్తారో ఆ రోజు సాయంత్రం 6 గంటల లోపు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి అయితే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్‌లో మీరు అంటే ఉదాహరణకి 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకైతే మీకు స్వామివారికి దర్శన టికెట్ అవసరం లేదు గానీ, 12 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో వీరందరి యొక్క పేర్లన్నది ఖచ్చితంగా అక్కడ రాయించుకొని తీరాలండి. ఒకవేళ ఒకరి పేరు బదులు మరొకరు వెళ్లి స్వామివారిని దర్శించుకుందాం అనేటువంటి ఆలోచన ఉంటే వాళ్ళు పంపించరండి. మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని, లేపోతే నేమ్స్ అన్నవి అక్కడికి వెళ్ళిన తర్వాత రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతో పాటు మనకి మీరు ఏ రోజైతే లెటర్ ఇచ్చారో, అంటే జేఈఓపీ దగ్గర ఏ రోజైతే లెటర్ ఇచ్చారో, ఆ రోజు ఈవినింగ్ లోపు అంటే ఈవినింగ్ 6 లోపు మీరిచ్చినటువంటి మొబైల్ నంబర్‌కైతే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి. ఈ ఎస్ఎంఎస్‌లో మీరు ఎంతమందైతే సభ్యులున్నారో అంతమందికి సంబంధించినటువంటి ఈ అమౌంట్ అన్నది ఆన్‌లైన్‌లోనే కట్టడానికి అవకాశం ఉంటుంది. గతంలో అయితే ఎంబీసీ కౌంటర్ 34 దగ్గరికి వెళ్లి మీరైతే అమౌంట్ కట్టి ఆ తర్వాత వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది తీసుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా అంటే ఇప్పుడు ఆ ఆప్షన్ గూడా మనకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మీకు డైరెక్ట్‌గా మీరిచ్చినటువంటి మొబైల్ నంబర్‌కి పే లింక్ అయితే రావడం జరుగుతుందండి. మీరు అక్కడ లాగిన్ అవ్వి అమౌంట్ అన్నది మీరు ఆన్‌లైన్‌లో కట్టవలసి ఉంటుంది. అదే విధంగా టికెట్ అన్నది మీరు డౌన్‌లోడ్ చేసుకొని తర్వాత స్వామివారి యొక్క దర్శనానికైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఆ టికెట్ పైన మీకు రిపోర్టింగ్ టైమ్ గూడా ఉంటుందండి. అంటే స్వామివారిని ఏ టైంకి ఎళ్లి దర్శించుకోవాలి అన్నది కూడా టైం అన్నది దాని మీద క్లియర్‌గా ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ స్టెప్స్ అన్నీ గూడా క్లియర్‌గా ఫాలో అయినట్లయితే ఈ వీఐపీ లెటర్ ద్వారా అంటే ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ టీటీడీ బోర్డ్ మెంబర్స్ ఇచ్చేటువంటి లెటర్ ద్వారా మీరు వెళ్లి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదే విధంగా రెండో కేటగిరీ వచ్చేసి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటా అండి. దీన్నే మనం రూ. 10,000 దర్శన టికెట్‌గా పిలుస్తూ ఉంటామండి. సాధారణంగా మనకి రూ. 10,000 దర్శన టికెట్ అన్నది అంటే శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటా అన్నది 3 కేటగిరీలో ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి ఆన్‌లైన్‌లోను, 2 నేరుగా తిరుమల కొండపై ఉన్నటువంటి జేఈఓ ఆఫీస్ దగ్గరలో గోకులం రెస్ట్ హౌస్ ఉందండి. అక్కడ కూడా మనకి ఆఫ్‌లైన్‌లో ఇవ్వడం జరుగుతుంది. మూడో కేటగిరీ వచ్చేసి తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో మనకి ఆఫ్‌లైన్‌లో కూడా ఈ యొక్క బోర్డింగ్ పాస్ చూపించి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో అన్నది టికెట్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ముందుగా శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటా అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అండి. అంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కొన్ని గ్రామాల్లో గాని, కొన్ని ప్లేసుల్లో గాని టీటీడీ వారు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆలయాలైతే నిర్మించడం జరుగుతూ ఉంటుందండి. వీళ్ళు మనం ఇచ్చేటువంటి రూ. 10,000 అన్నది ఈ యొక్క ఆలయాలను నిర్మించడానికి ఇచ్చేటువంటి డొనేషన్ అండి. తర్వాత ఇలాగ డొనేషన్ చేసినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతోటి అదనంగా రూ. 500 కట్టించుకొని వీళ్ళకి వీఐపీ బ్రేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి టీటీడీ వారు. కాకపోతే ఈ విషయాన్ని మిత్రులందరూ గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటున్నారు రూ. 10,000 అన్నది దర్శన టికెట్ అని అనుకుంటున్నారండి. రూ. 10,000 అన్నది దర్శన టికెట్ కాదండి. ఇది రూ. 10,000 అన్నది మీరు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్‌కి అంటే శ్రీవాణి ట్రస్ట్‌కి డొనేషన్ చేసేటువంటి అమౌంట్ అండి. వీఐపీ బ్రేక్ దర్శనం అయితే రూ. 500 అండి. అదేవిధంగా అకామిడేషన్ అన్నది కూడా అందులోనే మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ రూ. 1000 అకామిడేషను. టోటల్‌గా చూసుకుంటే రూ. 11,500 శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో మీరైతే ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది మనకి ప్రతి నెల గూడా టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం.ep.gov.in వెబ్‌సైట్‌లోకి మీ మొబైల్ నంబర్‌తోటి లాగిన్ అవ్వి ఈ శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో మీరైతే టికెట్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది సాధారణంగా స్వామివారిని దగ్గరగా వెళ్లి అంటే మొదటి గడప వరకు వెళ్లి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. రూ. 10,000 అంటే ఈచ్ పర్సన్ అండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లల్ని కూడా ఈ యొక్క దర్శనానికి అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో మనకి ఆన్‌లైన్‌లో అయితే 500 టికెట్ల వరకు కూడా ఇవ్వడం జరుగుతుందండి పర్ డేకొచ్చేసి. దాంతో పాటు మనకి ఈ ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారో అనేటువంటి విషయానికొస్తే మనకి 3 నెలల ముందుగానే ఈ యొక్క టికెట్లన్నది మనకు ప్రతి నెల కూడా 23వ తారీఖున ఉదయం 11 గంటలకైతే విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి. కాకపోతే మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. దాంతో పాటు మనకి ఆఫ్‌లైన్‌లో ఇందాక చెప్పినట్టుగా తిరుమల కొండపైన ఉన్నటువంటి జేఈఓ ఆఫీస్ దగ్గరలో గోకులం ఉందండి. మీరు అక్కడికి వెళ్లి రూ. 10,000 ప్లస్ రూ. 500 పట్టుకెళ్తే మీకు శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో మీకైతే టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనకి ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మనకి ఇక స్వామివారి యొక్క శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోటాలో టికెట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఇది మాక్సిమం తిరుమల కొండపైన చాలా ఫ్రీగా ఉంటుందండి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అకామిడేషన్ అన్నది మనకి ఆన్‌లైన్‌లో అయితే ఖచ్చితంగా మనకి దొరకడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. మనకి ఆఫ్‌లైన్‌లో మీరు తీసుకున్నారు కాబట్టి 90% అకామిడేషన్ అన్నది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అక్కడ తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారి భక్తులు దృష్ట్యా
కొంచెం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే అకామిడేషన్ అన్నది ఒక్కోసారి ఇవ్వడానికి కుదురుతుంది. ఒక్కోసారి ఇవ్వడానికి కూడా కుదరదు కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అకామిడేషన్ అన్నది మీకు దొరకకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. మీరు నేరుగా సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీకు అక్కడ ఆఫ్‌లైన్‌లో అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ఈ విషయాన్ని మిత్రులందరూ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆన్‌లైన్‌లో అకామిడేషన్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మనకి 1 ఇయర్ లోపు ఎప్పుడైనా సరే మీరు ఈ శ్రీవారి డోనర్స్ కోటాలో స్వామివారి యొక్క దర్శనానికైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీరు శ్రీవారి డోనర్స్ కోటాలో అమౌంట్ కట్టేసిన తర్వాత దర్శనానికి సంబంధించినటువంటి డేట్ అన్నది మీకు నచ్చినటువంటి డేట్ అన్నది ఎంపిక చేసుకొని మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి మరొక ప్లేస్‌లో అంటే తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో మనకి ఈ బోర్డింగ్ పాస్ చూపిస్తే అంటే విదేశాల నుంచి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు గానీ, లేదా వేరే ప్లేస్‌ల నుంచి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు గానీ, మీరు నేరుగా తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నటువంటి శ్రీవారి డోనర్స్ కోటాకి సంబంధించినటువంటి ఒక కౌంటర్ అయితే మనకు అందుబాటులో ఉందండి. మీరు అక్కడ మీ బోర్డింగ్ పాస్ చూపించి శ్రీవారి డోనర్స్ కోటాకి సంబంధించినటువంటి రూ. 10,000 అమౌంట్ అన్నది మీరు అక్కడ కట్టి మీరైతే స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇలాగ ఈ అమౌంట్ కట్టినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు దర్శనానికి సంబంధించినటువంటిది డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అక్కడ టికెట్ మీద ఉంటాయండి. రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి అనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. తర్వాత రూ. 10,000 దర్శన టికెట్ తీసుకున్నటువంటి భక్తులకి స్వామివారి దర్శించుకోవడానికైతే మొదటి గడప వరకు వెళ్లి దర్శించుకున్న తర్వాత స్వామివారికి జరుగుతున్నటువంటి పూజాది కార్యక్రమాల్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి తీర్థ ప్రసాదాలు గానీ, లేదా అంటిపండు ఇటువంటి పలహారాలు ఏవైతే ఉంటాయో అవి అక్కడ ఉన్నటువంటి శ్రీవారి భక్తులకి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అంటే ఆ రోజున అక్కడ స్వామివారి దగ్గర ఏవైతే నైవేద్యంగా సమర్పించినటువంటి ఉన్నాయో అవి ఇలాగ వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సుమారుగా స్వామివారి యొక్క దర్శనానికి అయితే మనకి ఒక 30 నిమిషాల నుండి 40 నిమిషాల లోపు అయితే దర్శనం అనేది కంప్లీట్ అవుతుందండి. దాంతోపాటు స్వామివారి యొక్క దర్శనం అయితే ఇంచుమించుగా ఒక 5 నిమిషాల వరకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆనంద నిలయంలోకి అడుగుపెట్టారో అక్కడి నుంచి మీరు స్వామివారిని మొదటి గడప వరకు వెళ్లి దర్శించుకోవాలి కాబట్టి కొంచెం టైం అన్నది పడుతూ ఉంటుంది. ఎందుకంటే మన ముందు శ్రీవారి భక్తులు ఉంటారు కాబట్టి ఈ లోపు స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి దివ్య మంగళకరమైనటువంటి రూపాన్ని మీరు చూస్తూ మీరు ముందుకు వెళ్ళొచ్చండి. వెళ్ళిన తర్వాత స్వామివారిని అక్కడ నుండి దర్శించుకుని తర్వాత అక్కడ ఇచ్చేటువంటి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం కేవలం రూ. 10,000 ఈ యొక్క శ్రీవారి డోనర్స్ కోటాలోను. అదేవిధంగా స్వామివారికి ఆతిథ్య సేవలు ఏవైతే ఉన్నాయో సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పాదపద్మరాధన అర్చన ఇటువంటి మొదటి గడప దర్శనంలోనే మాత్రమే ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం అన్నది శ్రీవారి భక్తులకి అందరికీ కూడా కలుగుతూ ఉంటుందండి. కాబట్టి మిత్రులందరూ కూడా అవకాశం ఉన్నవాళ్ళు ఈ శ్రీవారి డోనర్స్ కోటాలో వెళ్ళి దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు తర్వాత వీడియోలో నేను రూ. 300 దర్శన టికెట్టు ఎన్ని రకాలుగా ఇస్తారు అనేటువంటి విషయం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకి ఇలాగా ఇప్పుడు ఈ విషయంలో అయితే మనకి అకామిడేషను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నప్పుడు గానీ, లేదా లెటర్ ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు గానీ, అంటే సిఫార్సు లేఖ ద్వారా అకామిడేషన్ రాయించుకున్నటువంటి భక్తులు గానీ, మీరు నేరుగా సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీకు అక్కడ వీఐపీ ఈ లెటర్ల ద్వారా వెళ్తున్నటువంటి భక్తులకి రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఆన్‌లైన్‌లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీరు కూడా నేరుగా సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఈఆర్‌పీ కౌంటర్ దగ్గరికి వెళ్తే అకామిడేషన్ అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మన భక్తి మార్గం ఛానెల్‌ని తప్పనిసరిగా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.